కొంతమంది వచ్చి ప్రార్థన చేస్తుంటే కాలు మొక్కుతారు. నేనేదో మహానుభావుడిలాగా, గొప్పోడిలాగా, పుణ్యాత్ముడిలాగా, రెండో యేసుప్రభులాగా. అరే దూతలే కాలు మొక్కితే ఒప్పుకోరు. నాకెట్ట కాలు మొక్కుతారండి? తప్పు కదా. ఎన్నిసార్లు చెప్పినా ఏదో సందు చేసుకుని కాలు మీద చేయి పెట్టిపోతారు. తప్పు కదా, చేయకూడదు అట్లా. ఎందుకంటే నేను నీకు ఏదన్నా మంచిని బోధించానంటే నన్ను వాడుకుందా ఆయన. నా వల్ల నీకు చెప్పిన బోధ ఉపయోగపడి నువ్వు కాపాడబడ్డావంటే అందుకోసం నన్ను వాడుకుందా ఆయన. నువ్వు ఎక్కడో లైవ్ ద్వారా వీక్షించేటప్పుడు ఏదో 10 మాటలు ఒక మాట నీకు టచ్ అయ్యి నువ్వు చావకుండా బ్రతికావంటే నేరుగా ఆ మాట పలికించి నీ దాకా దాన్ని చేరవేసింది దేవుడు కృప. నేను కాదు, అసలు నువ్వు ఎక్కడున్నావో నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. నువ్వు ఆయన కృప. నేను చేతులు చిన్నప్పుడు నీకు ఏదన్నా కార్యం జరిగి స్వస్థత జరిగిందంటే అది నా శక్తి కాదు, నన్ను వాడుకొని నేను చేతులు చిన్నప్పుడు ఈ చేతులు ఆయన చేయించి నిన్ను తాకింది ఆయన, నీతో మాట్లాడింది ఆయన, నిన్ను బలపరిచింది ఆయన, ప్రోత్సహించింది ఆయన, నేర్పించింది ఆయన. సమస్తం ఆయన కదా. నువ్వు నా పాదం ఎందుకు పట్టావు? నీ విరితనం కదా. నువ్వు నా పాదం ఎందుకు పడుతున్నావు? నాకు తెలుసు నేనేంటో, నేనేమై ఉన్నానో నాకు తెలుసు. నేను ఆయన పాదాలు పట్టుకుని ప్రతిరోజు పెట్టుకునేది నీ కృప తప్ప ఇంకొకటి లేదు ప్రభువా, నీ కృపే. ఎందుకంటే అన్ని విషయాల్లో ఏదేది అతిశయకారణంగా ఫీల్ అయ్యాను, అన్నిటి విషయంలో దేవుడు నాకు పాఠాలు నేర్పాడు. అతిశయిస్తే ఒక్క నన్ను బట్టే తప్ప దేన్ని బట్టి కూడా నన్ను విర్రవేగటానికి లేదు అని నేర్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించవలెను. పాడదామా? నా అతిశయము నీవే, ప్రార్థన చేసేటప్పుడు నేను మంచిదాన్ని, మంచివాడిని, పరిశుద్ధుని, పరిశుద్ధురాలిని, పవిత్రురాలిని, పవిత్రుణ్ణి కనుక నా ప్రార్థన దేవుడు వింటాడు అని చేయించొద్దు. అయ్యా నా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు నాయనా, అగ్ని వంటి నీ నేత్రాలతో చూసినప్పుడు అతిశయాస్పదాలు విరిగిపోతాయి ప్రభువా. నేను పనికిరాని పనికి మాలిన పాత్రను ప్రభు, అందుకే నీ కృపను వేడుకుంటున్నాను నాన్న. నా యోగ్యత కాదు, నీ కృప నాన్న, నీ కృప. ఆ కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, ఒక్కసారి తాకయ్యా అని అంటున్నావు. నువ్వు కృపను ఎప్పుడైతే వేడుకుంటావో అప్పుడు జరిగేది కార్యం. అర్థమైందా? అర్థమైందా? నువ్వెంత పవిత్రుడైనంత పరిశుద్ధుడైన నీకు అతిశయ కారణము కారాదు.
అహంకారంగా అది గర్వంగా మారదు. ఎప్పుడు దేవా నీ కృప, నీ కృప. ఎప్పుడు ప్రార్థన చేసిన కృపతో నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఎవరి పక్షంగా ప్రార్థన చేసిన కృపతో జ్ఞాపకం చేసుకోవాలని నీ యోగ్యతను హృదయంలో కలిగి ఉండొద్దు. నీ అయోగ్యతను అపాత్రతను నీ హృదయంలో గుర్తించు. దేవుని కృపని ఎడల ఎంత విస్తారంగా ఉందో గుర్తించు. అనుక్షణం ఆ కృప నీ ఎడల నేను వెంటాడుతుంది. ఉందా నీ లేదన్నా అతిశయం? చెప్పండి. ఎవరన్నా ఇతరుల కంటే గొప్పవాళ్ళ? ఎవరికంటే గొప్ప నువ్వు? మీరు గొప్ప? మీ పక్కవారు గొప్ప? మీరేమనుకుంటారా? వీరందరికంటే నేను అధమ స్థితిలో ఉన్నాను. వీరే నాకంటే యోగ్యం. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. నా ఫీలింగ్ మీరందరూ క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులు, నాకంటే నీతిమంతులు, నాకంటే యోగ్యులు, నాకంటే అర్హులు. మీతో నిలబడే అర్హత కూడా నాకు లేదు అన్నది నా ఫీలింగ్. అందుకని నా పాట ఇప్పుడు సంవత్సరాల క్రితమే పాడుకున్నాను నేను. తెలుసా మీకు సంగతి? సంవత్సరాల క్రితం పాడుకున్నాను. పరలోక పౌరత్వం నాకు ఇచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. పరలోక పౌరత్వం నాకు ఇచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. భూతల కందరి దివ్యమైన సేవను, భూతల కందరి దివ్యమైన సేవను, గుమ్ముగుళినైన నన్ను చేయనిచ్చినావు. ఎందుకింత ప్రేమ చూడావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూడావు. ఎందుకింత ప్రేమ చూడావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూడావు. ఎందుకింత ప్రేమ చూడావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూడావు. ఎందుకింత ప్రేమ చూడావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూడావు. నా దేవునికి నేను చెప్పుకున్న మాట ఈ రోజుకి నా ఫీలింగ్ అదే. పరిచారకులు చూసిన, మిమ్మల్ని చూసిన, నా తోటి సేవకులను చూసిన, వీళ్ళందరూ నాకంటే యోగ్యులు. వీరందరికన్నా నేనే అయోగ్యుడు, అపాత్రుడు అనేది నా ఫీలింగ్. ఇది అహంతో చెప్పట్లా, నా ఫీలింగ్. ఆ ఫీలింగ్ లో నేను నువ్వు వచ్చి నాకు కాలు పడితే ఎట్లుంటుంది చెప్పు. లాగోటి బాధాలనిపించింది, లాగోటి బీగాలనిపించింది. వద్దుందా నా బాధ పడుతున్నా? మనం ప్రభు పాదాలకి నమస్కారం చేయాలి. ఆరాధనీయుడు, అభినందనీయుడు, నమస్కార పాత్రుడు, పూజారుడు, స్తోత్రార్హుడు నా యేసు ఒక్కడే. నా యేసు ఒక్కడే. మనం ఏమై ఉన్నాము? నీరైనా నేనైనా ఆయన కృప వలననే ఉన్నాము. ఎప్పుడు ఒకరి మీద ఒకరు వెర్రవేగొద్దు, అతిశయపడొద్దు. కరుణాచిత్తులు కలిగి, కరుణాచిత్తం కలిగి, ప్రేమ కలిగి, ఒకరి కష్ట సుఖాలలో పాల్గొంటుంది. ఒకటి ఒకటిలో పడ్డాడు అనుకుంటాం ఆత్మీయతలో. అసహించుకోవద్దు. అదే శోధన నీకు ఇచ్చినప్పుడు నువ్వు పడతావు. నేను పడ్డవాడిని లేవనెత్తు, కృంగిన వాడిని లేవనెత్తు, తొట్టుపడ్డవాడిని ఆదరించి సరించి అంతేకాచి అని అసహించుకో. కొద్ది రోజులు నువ్వు పడతావు. చక్కగా దిగి వెన్ను తట్టి మళ్ళీ ఒకసారి ప్రయత్నించిన ఆయన దేవుడిని నిలబెడతాడు. శోధన పడిపోయావు, తిరిగి మళ్ళీ ఒకసారి ఉపవాసం ప్రార్థించి నిలబడు.
నా దేవుడు నీకు బలం ఇస్తాడని ధైర్యం చెడిన వారికి ఊతమియాలి, కృంగిన వారిని లేవనెత్తాలి, ఇతరుల మీద అతిశయపడొద్దు. అలాంటి దీన మనసు ఏ హృదయంలో అయితే ఉంటుందో అలాంటి వ్యక్తులు ఎక్కడ ఉంటారో వాళ్ళ దగ్గర నా దేవుని సన్నిధి ఉంటుంది. అలాంటి వ్యక్తులు కలిగిన సంఘములో నా దేవుని సన్నిధి ఉంటుంది. అలాంటి వ్యక్తులు కలిగిన కుటుంబంలో నా దేవుని సన్నిధి ఉంటుంది. అలాంటి హృదయాలు కలిగిన వ్యక్తులు ఎక్కడున్నారో ఎక్కడుంటే అక్కడ నా దేవుని సన్నిధి ప్రత్యక్షమవుతుంది. అక్కడ ఆయన ప్రభావం దిగొస్తుంది. అక్కడికి ఆయన సన్నిధిని ప్రజలంతా అనుభవించగలుగుతారు. అలాంటి వ్యక్తులు ఉన్న దగ్గర మనసు అంత అమూల్యమైన అహంకారం